మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. సమంత లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మీద రిలీజ్ కి ముందు నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సమంత కంబ్యాక్ ప్రాజెక్ట్ కాబట్టి ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేశారు. మరి ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా, సమంత వన్ మ్యాన్ షో అనిపించిందా, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా, లేక యావరేజ్ వాచ్ గా మిగిలిపోతుందా అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని కంప్లీట్ గా చూడండి, స్పాయిలర్స్ లేకుండా క్యాజువల్ గా డిస్కస్ చేద్దాం. సినిమా స్టోరీ విషయానికి వస్తే, సమంత లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక ట్రెడిషనల్ విలేజ్ ఫ్యామిలీలో కోడలుగా అడుగు పెడుతుంది. కొత్త ఫ్యామిలీ, చాలా మంది మెంబర్స్, వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ ఈ ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ అవడం సమంతకి ఈజీ కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంప్రెస్ చేయడానికి తను చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అక్కడే తన పాస్ట్ నుండి కొంతమంది మళ్ళీ తన లైఫ్ లో ఎంటర్ అవుతారు. ముఖ్యంగా కరుణ అనే డేంజరస్ క్యారెక్టర్ తన లైఫ్ ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సమంత పాస్ట్ ఏంటి, తన హస్బెండ్ అండ్ ఫ్యామిలీ ఆ నిజాలు తెలుసుకున్నాక ఎలా రియాక్ట్ అయ్యారు, కరుణని ఎలా ఫేస్ చేసింది అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సమంత అనే చెప్పాలి. ఆల్మోస్ట్ సినిమా మొత్తం తన షోల్డర్స్ మీద క్యారీ చేసింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో చాలా నేచురల్ గా పర్ఫార్మెన్స్ చేసింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ లో సమంత యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అన్ని క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. లుక్స్ వైజ్ కూడా సమంత స్క్రీన్ మీద చాలా గ్రేస్ఫుల్ గా కనిపించింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో సమంత వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు. విలన్ రోల్ లో గుల్షన్ దేవయ్య కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఓవర్ డ్రామాటిక్ గా కాకుండా రియలిస్టిక్ గా యాక్ట్ చేసి క్యారెక్టర్ కి మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ఎప్పుడైతే స్క్రీన్ మీద కనబడతాడో టెన్షన్ క్రియేట్ అవడం ప్లస్ పాయింట్. శ్రీముఖి, లక్ష్మి, మంజుష, గౌతమి అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని డీసెంట్ గా హ్యాండిల్ చేశారు. ఫ్యామిలీ సీన్స్ లో నేచురల్ ఫీల్ మెయింటైన్ చేయడానికి సపోర్టింగ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ బాగుంది. అండ్ ఇంకా సినిమాలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, సమంత పర్ఫార్మెన్స్, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వచ్చే సీన్స్, సమ్ యాక్షన్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ ఎమోషనల్ మూమెంట్స్. డైరెక్టర్ సెలెక్ట్ చేసిన స్టోరీ లైన్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. పర్టికులర్లీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ తో మూవీని ఎండ్ చేయడం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్ సమంత క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ ఆ రేంజ్ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే లో కనిపించలేదు. కొన్ని సీన్స్ చాలా స్లోగా ఫీల్ అవుతాయి. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ రిపీట్ అవడం వల్ల పేసింగ్ ఇష్యూ అనిపిస్తుంది. ఇంకో మేజర్ లాజిక్ ఇష్యూ ఏంటంటే, ఒక ఇంట్లో అంత పెద్ద డ్రామా జరుగుతుంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమీ తెలియకుండా ఉండడం కొంచెం సినిమాటిక్ గా అనిపించింది. మాస్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ కాదు. యాక్షన్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి హార్డ్ కోర్ మాస్ ఆడియన్స్ కి కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ రావచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే మా ఇంటి బంగారం ఒక ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. సినిమా బిగ్గెస్ట్ హైలైట్స్ అంటే సమంత పర్ఫార్మెన్స్ అండ్ గుల్షన్ దేవయ్య క్యారెక్టర్. స్టోరీలో ఎమోషనల్ కంటెంట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కానీ స్లో నెరేషన్, కొన్ని రెగ్యులర్ సీన్స్, కొన్ని లాజిక్ లెన్స్ సీన్స్ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వచ్చు. సమంత ఫ్యాన్స్ కి ఈ సినిమా డెఫినెట్ గా నచ్చుతుంది. మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3. ఈ రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.